నమస్తే. ప్రస్తుతం మనం లవ్ యూ రా అనే ఒక మూవీ టైటిల్తో అయితే మనం ఇక్కడ వచ్చేస్తాము. సో ప్రస్తుతం మనతో డైరెక్టర్ గారు అలాగే హీరో గారు ఉన్నారు. వారిని అడిగి సో ఈ అసలు మూవీ వెనక ఉన్న స్టోరీ ఏంటి, అసలు ఏ జానర్లో తీస్తున్నారు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో అయితే సార్ ముందుగా అయితే మీ పేరు? ప్రసాద్ మేడం. మీది ఫస్ట్ డైరెక్షన్ ఫిలిం ఇది? ఫస్ట్ డెబ్యూ ఫిలిం. ఓకే, అసలు కాన్సెప్ట్ ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్లీ లవ్ స్టోరీ లవ్ యూ రా అన్నారు. సో ఇందులో ప్యూర్ లవ్ స్టోరీయే చెప్తున్నారా లేదా హర్రర్ అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ అని ఇలా చాలా జానర్స్ అయితే చెప్పారు. బేసిక్గా మనము ఏ జానర్ తీసుకోవచ్చు? ఫస్ట్ అయితే ప్యూర్ లవ్ స్టోరీ. ప్యూర్ లవ్ స్టోరీ అయితే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ప్లస్ లైక్ హర్రర్ మిక్స్ అని ఎందుకు చెప్పారు? ఆ లవ్ స్టోరీ కనెక్ట్ అయి ఉన్నాయి, అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఆ స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి సో చెప్పాల్సి వచ్చింది. ఎస్. ఓకే. సో అయితే ప్యూర్ లవ్ స్టోరీ మీద తీసుకోవడం కోసం అంత ధైర్యం సరిపోలేదంటారా? అంటే ధైర్యం సరిపోయిందని కాదు, ప్యూర్ లవ్ స్టోరీ డిమాండ్. ఎందుకంటే ఆ లవ్ స్టోరీకి అనేది ఒక గోస్ట్కిను ఒక ఫ్రెండ్స్ మధ్యన ఒక గోస్ట్ సినిమా చూస్తున్నప్పుడు ఒక బెట్టింగ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. ఓకే. వాళ్ళ జర్నీ అనేది ప్రాసెస్లో లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. అక్కడ నుంచి ప్యూర్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి ఇవన్నీ అల్లుకుంటాయి, హర్రర్ కానీ సస్పెన్స్ కానీ కామెడీ కానీ ఇవన్నీ అల్లుకుంటూ పోతాయి. ఓకే. అది పూర్తిగా ఏంటనేది నేను రివీల్ చేయకూడదు, చెప్పాలని ఉంది కానీ చెప్పకూడదు. అది సస్పెన్స్డ్ అంతా, సస్పెన్స్. సో అయితే మీరు హీరో గారు, మీ పేరు? చిన్ను అండి. ఓకే, మీకు ఇది ఫస్ట్ ఫిలిం. అయితే అంటే మీరు మీ ప్యాషన్ కొద్దీ హీరో అవ్వాలి అనుకుంటున్నారా లేదా లైక్ ఏదైనా అమౌంట్ మీరే ఇన్వెస్ట్ చేసి హీరో అవ్వాలని? ఆ ప్యాషన్ కొద్దే హీరో అవ్వాలని వచ్చానండి. అమౌంట్ ఏం లేదు, జెన్యున్గా ఆడిషన్ చేసి మన సముద్రాల సినీ క్రియేషన్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళిద్దరు ఆడిషన్ చేసి, డైరెక్టర్ సార్ ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకొని జెన్యున్గా తీసుకున్నారండి నన్ను. ఎలాంటి మనీ పెట్టి హీరో అవ్వాలనేది కాదు, ప్యాషను, యాక్టింగ్ అంటే ఇష్టము, పిచ్చితోటి వచ్చానండి. ఓకే, ఇది మీ ఫస్ట్ మూవీ. ఇంతకు ముందు ఏవైనా మూవీస్ కానీ లైక్ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలా ఏవైనా చేశారా? చిన్న చేశానండి, చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేశాను. అవి చేసే ఇక్కడ దాకా వచ్చాను. కొంచెం పెద్దగా థియేటరిక్ మూవీ అంటే ఇదే ఫస్ట్ మూవీ? ఇదే ఫస్ట్ మూవీ అండి. ఓకే. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది జనాల్లోకి వెళ్తుంది అనుకుంటున్నారా? అంటే చిన్న మూవీగా స్టార్ట్ అవుతుంది, సో సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది. సో అయితే ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచిగా జనాలు మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నారా? 100% కోరుకుంటానండి. ఎందుకంటే మా డైరెక్టర్ సార్ చేసిన కంటెంట్, అందులో మేము చేసిన పర్ఫార్మెన్స్ 100% మూవీని ఆడియన్స్ వచ్చేలాగా, థియేటర్కి ఆడియన్స్ వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడున్న ఆడియన్స్కి మోస్ట్లీ రీసెంట్ వచ్చిన మూవీస్లలో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ దొరకట్లేదు. కానీ మా మూవీలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, లవ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ట్విస్టులు ఉంటాయి. త్రూ అవుట్ ఎలా ఉంటుందంటే మూవీ అంతా నేచర్లో తీసిన నేచురల్ సినిమా లాగా చాలా బాగుంటుందండి, అంత బాగుంటుంది. సో జనరల్గా చెప్పాలంటే మీరు అసలు డైరెక్టర్గా కనిపించట్లేదు. ఫస్ట్ చెప్పాలంటే అసలు నాకే నమ్మాలనిపించట్లేదు మీరు డైరెక్టర్ అంటే. అసలు మీరు ఇలా స్టోరీ తీసుకోవాలి, డైరెక్టర్ అవ్వాలి అని ఎలా అనుకున్నారు? డైరెక్టర్ అవ్వాలని అది చిన్నప్పటి నుంచే ఉందండి, చదువుకున్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. బట్ పూరి జగన్నాథ్ గారి సినిమాతో స్టార్ట్ అయింది, దేశముదురుతో. ఆయన ద్వారానే నేను ఆయన సినిమాలు చూసి ఈయన కథలు భలే రాస్తున్నాడు, ఫాస్ట్గా మేకింగ్ ఫాస్ట్ ఉంటుంది, ఎలా రాస్తున్నాడు అక్కడ నుంచి కథ అనేది స్టార్ట్ అయింది. అక్కడ రాసుకోవడం, అలా హైదరాబాద్ రావడం, ఇక్కడ కృష్ణానగర్ కష్టాలు పడడం, తిరగటం, వాళ్ళ దగ్గర చేయటం. నాకు శేఖర్ అని ఒక అన్న ఉన్నాడు దీంట్లో లీడ్ రోల్. ఆయన నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్. సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా అవకాశాలు ఇవ్వట్లేదు, అందరూ చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నావు, నీకెందుకు సినిమాలు అది ఇది అని అంటున్నారు. సరే మనమే ఏదైనా ఓన్గా ట్రై చేద్దాం, చిన్న షార్ట్ ఫిల్మ్ లైక్ ఏదైనా సంథింగ్ చేద్దామని నేను శేఖర్ అనే వ్యక్తి ఇద్దరం తిరుగుతూ ఒక సినిమా స్టార్ట్ చేసాం. ఆ సినిమా ఏంటంటే అంటే ఫస్ట్ టైం కదా, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అనుకోకుండా మేము ఇదవకపోవడం వల్ల అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. మా ప్రయత్నాన్ని, మా ప్రయాణాన్ని చూసి బాబు సార్ అని శేఖర్ అన్న వాళ్ళ బ్రదరు, ఓకే వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పి కేవలం లాభాల గురించి కాకుండా కేవలం నలుగురికి లైఫ్ ఇవ్వాలి ఇండస్ట్రీలో, మన దగ్గర ఉంది ఆ ఇది ఉంది, ఎందుకు మనం చేయకూడదు అని చెప్పి ఒక మానవత్వంతో గొప్పగా ఆలోచించిన గొప్ప వ్యక్తి ఆయన. మా కోసం అని సినిమా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశాడు. ఈ రోజు కూడా ఆయన సినిమా రిలీజ్ దగ్గర చాలా ఇబ్బందులు పడ్డాం. ఆయనతో చాలామంది చాలా రకాలుగా ఆడుకున్నారు, ఆయన డబ్బులు తినేశారు, చాలామంది ఇబ్బంది పెట్టారు ప్రాజెక్ట్ మధ్యలో, చాలామంది చాలా నరకం చూపించారు. అయినా సరే ఆయన చాలా ఓపికగా మా కోసం ఈరోజు మేము మీ ముందు ఎలా ఉన్నామంటే కేవలం 1.5 ఓన్లీ బాబు సార్ అండ్ శ్రీనాథ్ ప్రజాపతి గారు
వీళ్ళిద్దరి వల్లే. లాభాల గురించి ఆలోచించకుండా సినిమా డబ్బులు రాకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, 10 వ్యాపారాలు ఉన్నాయి, ఏదో ఒకటి మనం లాక్కుందాం, మీరు నిలదొక్కోవాలి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అందరూ కలమ్మ తల్లి బిడ్డలు, వాళ్ళు వీళ్ళని కాదు, అందరికీ ఉండాలి. ఎవరి అంటే ఆయన అందరికీ ఎంకరేజ్ చేస్తారు, ఒక సినిమా అనే కాదు. ఫర్ లైక్ నాకు ఒక బండి తయారు చేసే టాలెంట్ ఉంది, లేదా నాకు ఒక వేరేది ఒక కొత్త ప్రయోగం చేసే టాలెంట్, అన్నిటికి ఆయన సపోర్ట్ చేస్తాడు. సో అలాగే మాకు ఒక సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఓకే. అంటే ఇంతకుముందు ఈ మూవీ కాకుండా, ఈ డెబ్యూ ఫిలిం కాకుండా సో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? అసిస్టెంట్ డైరెక్టర్గా చేశానండి. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్గా కార్తికేయ గోపాలకృష్ణ గారి దగ్గర మా గురుగారు తిన్నారు సార్ అని అన్ని అవార్డు ఫిల్మ్స్ తీస్తాడు, ఆయన దగ్గర 3-4 ప్రాజెక్ట్స్ చేశాను. సో ఫస్ట్ మీరు డైరెక్షన్లో ఓన్గా ఇదే ఫస్ట్ ఫిలిం? ఫస్ట్ ఫిలిం ఇదే. ఓకే. సో అయితే మీ మూవీని చూడాలి అని అంటే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉండాలి. సో అది ఏం చెప్తారు మీరు జనాలకి? జనాలకి ఏం చెప్తానంటే, ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది కాకుండా వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందుకంటే వాల్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఈ సినిమా చూడడం వల్ల వాళ్ళకి నష్టం వస్తుందా లాభం వస్తుందా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి ఎవరు వచ్చినా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. మేము ఎంటర్టైన్మెంట్ని మైండ్లో పెట్టుకుని కథ రాసాం. సో ఒక మనిషి థియేటర్కి వచ్చి మన కోసం 2 hours తన లైఫ్ని టైంని రెండింటిని సాక్రిఫై చేస్తున్నాడు. ఆ 100 రూపాయల టికెట్, 200 టికెట్ అనేది పక్కన పెట్టండి, అతనికి నథింగ్. ఎందుకు రావాలి సినిమాలకి, ఎందుకు చూడాలి? ఎంటర్టైన్మెంట్లు బయట మస్తు ఉన్నాయి. బట్ అయినా సరే మా సినిమాకి వచ్చి చూడడం వల్ల అతనికి మా వల్ల కొన్ని మంచి మాటలు చెప్పాలని చెప్పి కొన్ని వాల్యూస్ చూపించాం, మేము చూపించినంత గలిగిలో. ఓకే. అండ్ లైక్ లవ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు బయట లవ్ గురించి చాలా రకాలుగా టైంపాస్ లవ్లు, వీడు కాకపోతే ఇంకొకటిగా అలా ఎవరికి అండర్స్టాండింగ్ లేదు. సో ఈ కథలో ఇదివరకు ఉండే ఒక 2 years బ్యాక్, 30 years బ్యాక్ లవ్ అంటే ఇది అది. సో దాన్ని మేము మళ్ళీ ఎందుకు రిపీట్ చేయకూడదు అని ఒక ప్యూర్ లవ్ని రిపీట్ చేసాం. సో కొత్తగా ఉంటుంది. అలాగే దట్ జనాలకు బోర్ కొట్టకుండా ట్విస్ట్లు, సస్పెన్స్లు ఉంటాయి. అవి కూడా స్టోరీ డిమాండ్ చేసింది, మేము కావాలని పెట్టినవి కాదు. ఓకే. స్టోరీ డిమాండ్ చేసి స్టోరీ అడిగింది, ఇచ్చాం. ఓకే. అయితే ఇది మూవీ చిన్న మూవీగా స్టార్ట్ చేశారు. ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారా? ప్యాడింగ్ అంటే జబర్దస్త్ అప్పారావు గారు, షేకింగ్ షేసు, నాగసాయి, చిట్టుబాబు గారు, వీళ్ళు ఉన్నారంతే. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటేనే మన మూవీ అనేది ముందుకు అవును రిలీజ్ అవుతుంది. సో లేదు అని అంటే లైక్ ఓటీటీ వరకు వెళ్ళడం కూడా కష్టమే. సో మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ తీసుకొని ఓటీటీకి వెళ్ళే ధైర్యం అయితే ఉందా మీ మూవీకి? ఉందండి, 100% ఉంది. ప్యాడింగ్ ఎందుకు పెట్టలేదంటే మేడం, మాకున్న బడ్జెట్లో ఫస్ట్ న్యాచురల్గా వెళ్ళాలని ఒక కాన్సెప్ట్. న్యాచురల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఆర్టిస్టులు కూడా కొత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కువ మెచ్యూరిటీగా ఉంటే 10 రకాలుగా చేస్తారు, తక్కువ మెచ్యూరిటీగా ఉంటే ఏది చేయమంటే అదే చేస్తారు. ఓకే. సో నేచరే మమ్మల్ని అలా సెలెక్ట్ చేసుకుంది అని మా ఫీలింగ్. అలాగే మేము ప్యాడింగ్ పెడతాం, పెద్ద ప్యాడింగ్ పెడతాం, అతన్ని మళ్ళీ విలేజ్కి తీసుకురావాలి, విలేజ్కి ఫ్లైట్ టికెట్లు వేయాలి, క్యారీ వ్యాన్లు పెట్టాలి. ఇంత బడ్జెట్ మా దగ్గర లేదు. సో అది కాబట్టి తక్కువ బడ్జెట్లో కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి. ఎందుకంటే మాకు ఎలాగో ప్రొడ్యూసర్ 4 లైఫ్ ఇచ్చారు, నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే వాళ్ళకి కూడా ఏదో ఒకటి లైఫ్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి అని చెప్పి ప్యాడింగ్ అనేది మైండ్లో పెట్టుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అయితే మీరు కాస్టింగ్ ఎలా తీసుకున్నారు? సో అయితే ఆడిషన్ వైజ్ కావచ్చు, హీరోయిన్ వైజ్ కావచ్చు, ఎలా చూస్ చేసుకున్నారు? ఆడిషన్సే మేడం, ప్రతి ఒక్కరిని ఆడిషన్స్ చేసాము. ఆడిషన్లో ప్రాపర్గా ఓకే వీళ్ళు యాప్ట్ అవుతున్నారు అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా ఒక విషయం చెప్పాలంటే హీరోయిన్ ఉంది, హీరోయిన్ జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ మనం అడిగాం అంతే, ఆ ఎక్స్ప్రెషన్తో తను సెలెక్ట్ అయింది. ఓకే. జస్ట్ హీరోయిన్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట అవి. ఓకే. సినిమాలో కొన్ని మాటలతో చెప్పలేని కొన్ని ఉంటాయి, ఎక్స్ప్రెషన్తో చెప్పేవి కొన్ని ఉంటాయి. అంటే ప్రతిదానికి మనం డైలాగ్ రాయలేం, అలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ డిమాండ్ చేసేవి ఉన్నాయి. సో తను ఎక్స్ప్రెషన్ బేసిక్గానే అడిగాం, ఎందుకంటే తనదంతా చాలా సీరియస్గా చాలా మెచ్యూరిటీగా ఉండే క్యారెక్టర్. ఓకే. హీరోది ఏంటంటే చూడడానికి అన్మెచ్యూరిటీగా ఉంటాడు, కానీ తను థింకింగ్ మాత్రం ఏదైనా సరే ఒక్క దాని మీద నిలబడాలి, ఏదైనా సరే ఒక పనిని పట్టుకుంటే ఆ పని కంప్లీట్ చేయాలి, దాంట్లో ఒక హార్ట్ఫుల్ ఉండాలి, ఒక నిజాయితీ ఉండాలి అనే క్యారెక్టర్. సో ఈ ఫ్రెండ్ కోసం ఇంకో 4 ఫ్రెండ్స్ సాక్రిఫైస్ చేశారు. మీ ఫ్రెండ్ కోసం ఇంకో 4 ఫ్రెండ్స్కి సాక్రిఫైస్ చేశారు. అంటే క్యారెక్టర్ కోసం సాక్రిఫైస్ చేశారా సినిమా? ఓకే. అలాంటి జర్నీలో నడిచే కథ. ఆ కథలో గోస్ట్ ఎలా వచ్చింది, అసలు గోస్ట్ ఎవరు అనేది సస్పెన్స్డ్. సో అయితే మీరు హీరో అవ్వాలి అని ఫిక్స్ అయ్యారు కదా, అంటే ప్యాషన్తో వచ్చాను చెప్పారు. అయితే ఇప్పుడు హీరో అవ్వాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయినా ఉండాలి, లేదా మన ఓన్ స్కిల్ అయినా ఉండాలి. ఇప్పుడు ఓన్ స్కిల్ టాలెంట్ ఉంటేనే మనకు ఛాన్స్ రావడం రేర్.
సో అలాంటిది మీకు ఈ ఆపర్చునిటీ రావడము అంటే లైక్ వీళ్ళ సర్కిల్ ద్వారా వచ్చిందా లేదా మీరు ఓన్గా తెచ్చుకున్నారా అనేది అయితే నాకు తెలీదు. అదే. బట్ మీరు ఎలా చూస్ చేసుకున్నారు, ఎలా ఈ ఆపర్చునిటీ మీరు తీసుకున్నారు? అంటే నాకు మా ఈ టీంలో అసిస్టెంట్ రాజు అని ఒక ఆయన ఉంటారు. ఓకే అతను ఫేస్బుక్ ద్వారా పరిచయం అనమాట. ఓకే సో అతను నన్ను చూసి నా ఫొటోస్ పంపించారు. పంపిగానే వీళ్ళు ఆడిషన్కి ఫోన్ చేశారు సార్ వాళ్ళు. ఓకే వెళ్ళా ఫస్ట్ సార్కి ఇచ్చా ఆడిషన్. ఇవ్వగానే చూశారు. దగ్గర దగ్గర ఒక 3 hours చేశారండి ఆడిషన్. అంటే మొత్తం నా అంటే ఈ స్టోరీకి తగ్గట్టు ఎట్లుంటుంది అంటే ప్రతి పర్ఫార్మెన్స్ కావాలి నా దగ్గర నుంచి. అన్ని రకాలుగా చేశారు. లాస్ట్లో ఒక ఎమోషనల్ సీన్ కోసం ట్రై చేశారు. అది చేయంగానే సార్ క్లాప్స్ కొట్టి నువ్వు 100% ఫిక్స్ అమ్మా, కాకపోతే మళ్ళీ నేను మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారి ముందు నేను ఆడిషన్ చేయాలి, ఎందుకంటే డైరెక్టర్గా నాకు ఓకే కానీ ప్రొడ్యూసర్కి అన్ని విధాలుగా వాళ్ళకి ఓకే కావాలి కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ నుంచి గుడివాడ ప్రొడక్షన్ ఆఫీస్ అక్కడ ఉంటుంది అనమాట. గుడివాడ తీసుకెళ్ళి అక్కడ ఒక 1 day అండి మొత్తం డ్యాన్సెస్ ఫైట్స్ అన్నీ చేశారు. ఇవన్నీ నేను ఆల్రెడీ ట్రైనడ్ అయి ఉన్నాను. అన్నీ కొంచెం అంటే ఆ ప్యాషన్ మీద ఉంది కాబట్టి కొద్దిగా గొప్ప అన్నీ నేర్చేసుకొని ఆడిషన్ అనగానే వెళ్ళేసి ధైర్యంగా ఇచ్చాను. సార్ వాళ్ళు కూడా నచ్చి అంటే నాకంటే ముందు కూడా ఒక 10 to 15 మెంబర్స్ని ఆడిషన్ చేశారు. కాకపోతే ఈ కథ ఏదైతే ఈ లవ్వీరా ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను పర్ఫెక్ట్గా లీడ్ చేయగలనని నన్ను నమ్మి తీసుకున్నారండి. అంటే ఆడిషన్ అనేది జరిగింది, నేచురల్గా అన్నీ జరిగి సెలెక్ట్ అయ్యాను. కానీ మీరు ఇందాక అన్నట్టు మనీ ఇచ్చి హీరో మాత్రం కాలేదు నేను. ఓకే సో ఎందుకంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలోకి రావాలి, ఐ మీన్ ఎవరైనా న్యూ కమ్మర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఇద్దరు వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా పుష్ చేయాలి, లేదంటే మనీ ఇన్వెస్ట్ చేసి అయినా వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలి. సో ఆ విధంగా మీరు ఏమైనా ఎంట్రీ ఇచ్చారా, సో అలా ఏమైనా ట్రై చేశారా అని చెప్పి నా క్వశ్చన్. ఒకటే అండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టార్లు కావాలి అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇన్స్పిరేషన్ రవితేజ గారు కానీ విజయ్ దేవరకొండ నాని అన్న వీళ్ళందరికీ కూడా ఇట్లా మాలాంటి జెన్యున్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి జెన్యున్ డైరెక్టర్స్ ఉంటే 100% ఎలాంటి సింగిల్ రూపీ కూడా ఇండస్ట్రీలో పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది జెన్యున్గా ఉన్నారు. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. కాకపోతే పేషెన్స్ టైం ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. అప్పుడే మీరు ఒక యాక్టర్ అవుదామన్న చిన్న అయినా పెద్ద అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఏదైనా ఓపిక ఉండాలండి. ఓపిక ఉంటే ఖచ్చితంగా దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్పాలి అంటే ఇప్పుడు ఇవాళ September 5th మా సినిమా రిలీజ్. నేను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకుంటున్నానంటేనే అది మామూలు కల కాదు. సో నేనే పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఓకే ఇందాక మీరు ట్రైన్ అయ్యారని చెప్పారు కదా, అంటే దీనికి ముందు మీరు ఏమైనా ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో కోర్స్ తీసుకోవడం కానీ అలా చేశారా? చేశానండి, ఇన్స్టిట్యూట్స్లో తీసుకున్నాను. ఇంకా ఆ షార్ట్ ఫిలిం తీసినప్పుడు ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చేశాను. అంటే నేను ఎలా అంటే ఇది ఆడిషన్ ఇచ్చాను, దీనికి ముందు కొంచెం తెలుసు నాకు ఈ సినిమాకి ముందు. ఈ సినిమా స్టార్ట్ అయ్యాక ఫుల్ ట్రైన్డ్ అయ్యాను అనమాట అలా అండి. ఓకే ఇప్పుడు ఈ మూవీకి సస్పెన్స్ అనేది హర్రర్ అని చెప్తున్నారు. ఒకవేళ హర్రర్ అనేది మీరు అనుకున్నంత రేంజ్లో రాకపోతే సినిమాకు లైక్ ఏదైతే లాస్ ఉంటుందో ఆ లాస్కి మీరు బాధ్యతగా వహిస్తారా? లాస్కి బాధ్యత అంటే 100% నా బాధ్యతే ఉంటుందండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ని నమ్మే ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేస్తాడు. సో అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆల్మోస్ట్ నేనే దానికి బాధ్యత, నేనే దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఎస్ మీరే పూర్తి ఎస్. సో ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ మీకు మీ మీద ఒక వర్క్ అప్పచెప్పారు, సో అది కాస్త బ్యాక్ ఫైర్ అయింది ఫ్లాప్ అయింది అని అంటే సో పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు. అదే బట్ 100% మా ప్రొడ్యూసర్కి ఆ డౌట్ లేదు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే అవుట్పుట్ ఓకే బాగుంది, అది జనాలకు కూడా 100% రీచ్ అయిద్దనే నమ్మకంతోనే అందరం ఉన్నాం. ఓకే అసలు లవ్ యూరా అనే ఈ టైటిల్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే కొంచెం వినడానికి వల్గర్గా ఉన్నా సో బట్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే మనం ఎవరైనా లవ్ చేస్తే లవ్ యూ అని చెప్తామండి. ఓకే అదే అమ్మాయి అయితే ఏం చేస్తుంది, అబ్బాయికి బాగా ఇష్టమైతే లవ్ యూరా అని చెప్పింది. ఆ లవ్ యూరా అని చెప్పించుకోవడం కోసం హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది. ఓకే సో దాని వెనక ఏం స్టోరీ ఉందనేది మీరు చూపించబోతున్నారు 2 hours. హర్రర్ గోస్ట్ అంటున్నారు, అసలు నడుస్తాయి ఈ సినిమాలో? నడుస్తున్నాయి కదా మేడం, హిట్ అవుతున్న సినిమాలు ఉన్నాయి కదా, జనాలకు నచ్చితే 100% చూస్తారు, వాళ్ళు ఆదరిస్తారు, ఆ నమ్మకం ఉంది. ఓకే అండి మా సినిమాలో మెయిన్ ఆ గోస్ట్ మీద. డైరెక్టర్ గారు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో ఏంటండి మీరు? ఈ సినిమాలో నేను చేశాను మేడం, ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? సరే కూర్చో, నువ్వే చేయి, దా కూర్చో. అది కాదండి, మేము చేసాం కదా ఈ సినిమాలో. చేశారండి.
ఏం చేశారండి మీరు ఇందులో? సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే మేడం, హీరో మేనమాగా చేసే మేడం. అవునండి. ఓకే, ఏం మేనమామ రోల్ చేశారు? అవును మేడం. సో అంటే లైక్ హీరోనా, వీళ్ళనా, హీరోయినా? కమెడియన్ గా చేసే మేడం నేను. కమెడియన్గా చేశారు. ఫుల్ లెంత్ చేసే మేడం నేను. చూడ్డానికి విలన్లా ఉన్నారు, మీరు కమెడియన్ చేయడం ఏంటండి? డైరెక్టర్ గారు నన్ను కమెడియన్ చేశారు మేడం. ఇది నిజంగానే కామెడీగా కనిపిస్తుంది. నా పేరు చంద్రశేఖర్ మేడం. నమస్తే. నమస్తే. సో అయితే మీరు ఇందులో మేనమామ క్యారెక్టర్గా, అవును మేడం. మేనమామ క్యారెక్టర్గా చేశా అన్నారు కదా. సో అయితే మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? హీరోది మీది చాలా బాగుంటుంది మేడం. చాలా బాగుంటుంది. ఓకే, సో ఇందులో మీరు మెయిన్గా కామెడీ కంటెంట్ చేశాను అని చెప్తున్నారు కదా. సో అయితే మీ ఇద్దరు సిచ్యువేషన్ ఎలా, ఆ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది, ఎలా చేశారు ఏంటి? సిచ్యువేషన్ ఏంటంటే మేడం, సీరియస్గా మొదలైద్ది, వెళ్ళే కొందుకు దానివల్ల కామెడీగా చేయాల్సి వస్తుంది అక్కడి నుంచి. అంటే ఎట్లుంటుంది అంటే అండి, నువ్వా నేనా అనే దాని మీద మామాల్లుడు, ఇప్పుడు మామాల్లుడు కామెడీ ఒక పాస్ట్ కొన్ని మూవీస్లలో ఉంటుండే. ఆ టైప్లో మాది ఎట్లా వెళ్తుందంటే, మాది సీరియస్ నడుస్తుంది కానీ ఆడియన్స్కి అది ఫన్ ఫుల్ జనరేట్ అవుతుంది అనమాట. నువ్వా నేనా అని ఒక చిన్న బెట్ స్టార్ట్ అవుతుంది. మాది హర్రర్ కదండి, నేనేమో దయ్యాలు లేవని నేను నమ్మను. ఓకే. సారేమో మా శేఖర్ మామయ్య ఏమో దయ్యాలు ఉన్నాయి ఖచ్చితంగా నేను చూపిస్తా అని చెప్పేసి అక్కడ నుంచి మా పందెం జర్నీ స్టార్ట్ అయ్యి అది కాస్త హర్రర్ నుంచి లవ్కి వెళ్ళి, లవ్ నుంచి సస్పెన్స్కి వెళ్ళి లాస్ట్లో క్లైమాక్స్లో లవ్ యూర్ అనే టైటిల్తో ఎండ్ అయింది సినిమా. ఓకే, సో బేసిక్గా ఎవరైనా ఫస్ట్ లవ్ యూ రాన్ టైటిల్ చెప్పి స్టార్ట్ చేస్తారు కంటెంట్, మీరు లాస్ట్లో మీ టైటిల్ని రివీల్ చేస్తారా? అంటే మా దాంట్లో ఎట్లుంటుంది అంటే అండి, ఫస్ట్ టైటిల్ పడిపోతుంది లవ్ యూరా, ఆ టైటిల్కి జస్టిఫికేషన్ క్లైమాక్స్లో పడిద్ది అనమాట. ఓకే, ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అని మీరు క్లారిటీ అనేది లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ అయింది మేడం. ఓకే, సో అయితే మీరు ఏదో అంటే సాధించాలి అని ఒక తపనతో స్టార్ట్ చేశారు. సో అది చిన్న మూవీ అయినా మంచి సక్సెస్ తీసుకురావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ ఆన్ September 5th. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. September 5న థియేటర్లోకి వస్తున్నాం, మీ అందరికీ ఫన్ ఇస్తున్నాం, మీ అందరు ఎంకరేజ్ చేయాలి, మమ్మల్ని సపోర్ట్ చేయాలి. కొత్త సినిమా, కొత్త ప్రయోగం, చాలా కొత్తగా ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. లవ్ యూరా September 5న వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని మీరు దీవించాలి. సినిమాలో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ అండి. హాయ్ ఆడియన్స్, September 5th లవ్ యూరా సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి లవ్ స్టోరీ. డెఫినెట్గా ఈ సినిమాని చూడండి, నలుగురికి చెప్పండి బాగుందంటే. సో ఇప్పుడు దాకా శేఖర్ అని ఇంటర్వ్యూలు చెప్పి ఆయన ఈయనే. థ్యాంక్ యూ ఆడియన్స్ అండ్ థ్యాంక్ యూ. September 5న సినిమా రిలీజ్ అవుతుందండి, అందరూ చూడండి. మాకు సపోర్ట్ చేసిన రాజ్ న్యూస్కి థ్యాంక్స్ అండి, యాంకర్ చేసిన శ్రీలియా గారికి చాలా థ్యాంక్స్. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కుమార్ సార్, థ్యాంక్ యూ అండి.